10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యా సంస్థలు ప్రబంధనం సృష్టించాయి. ఎస్ఎస్సి బోర్డు ఫలితాల్లో తిరుమల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు తెలిపారు. విశాఖ తిరుమల విద్యార్థి ఆర్ విజయేంద్ర నాయుడు 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. తిరుమల విద్యా సంస్థలు పాఠశాల విద్యలోనూ అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. క్రమశిక్షణ, పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, యాజమాన్య ప్రోత్సాహం, ఉపాధ్యాయ బృందం అంకితభావం కలిసి ప్రతి ఏటా 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులను తిరుమల విద్యార్థులు సాధిస్తున్నారు. ఈ ఏడాది 10th ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యార్థులు మంచి మార్కులను నమోదు చేశారు. ఆర్ విజయేంద్ర నాయుడు 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. పి నందిని, ఎస్ సాహితీ శివాని, జిఎల్ లాస్య, కెవి సాయిశ్రీ, ఎస్ హాసిని, ఎన్ కౌశిక్, ఎం ఖ్యాతిశ్రీ, ఎం వినూత్న, పి లాస్య ప్రియులు 593 మార్కుల చొప్పున సాధించారు. 590 పైన 39 మంది, 585 పైన 129, 575 పైన 301, 570 పైన 373, 550 పైన 555, 500 పైన 702, 400 పైన 740 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. 10th ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణలు రాజుల తాళవలస తిరుమల క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల పాఠశాలలో తాము చదవడం వల్లే మంచి మార్కులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. నిరంతరం ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో ఈ మార్కులు పొందామని చెప్పారు. ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు సాధించి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఐఐటి నీట్లలో ర్యాంకులు పొందాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. నా పేరు రెడ్డి విజయేంద్ర నాయుడు. నేను ఇక్కడ 8th నుంచి చదువుతున్నాను. ప్రస్తుతం నా 10th నాకు వచ్చిన మార్కులు 595. నేను 595 రావడానికి కారణం నేను చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను. మళ్ళీ పేరెంట్స్ సహకారం, ఇక్కడ టీచర్స్ ఫ్యాకల్టీ అనేది చాలా నీట్గా చూసుకుంటున్నారు కాబట్టి నాకు ఇన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయ్యి చక్కగా ఇవ్వడం, అయ్యి మేము చదవడం, దాంతో మాకు 595 వచ్చాయని చెప్తున్నాను. ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు కౌశిక్. నేను తిరుమలలో 7th నుంచి చదువుతున్నాను. నాకు 593 వచ్చాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా హార్డ్ వర్క్, పేరెంట్స్ యొక్క ఆశీస్సులు, ఇంకా టీచర్స్ యొక్క హార్డ్ వర్క్. దానివల్ల నాకు ఇన్ మార్క్స్ వచ్చాయి, లేకపోతే ఇన్ మార్క్స్ రావు. ఇక్కడ పద్ధతులు కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ నడుచుకునే విధానం కానీ అన్నీ నాకు బాగుంటాయి. అందరికీ మంచి మార్క్స్ స్కోర్ చేశారు. దానివల్ల నేను ఫ్యూచర్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు నందిని. నాకు 593 వచ్చాయి అవుట్ ఆఫ్ 600. నేను తిరుమలలో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. ముందు నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ తిరుమలకు వచ్చాక నాలో నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను. ఇక్కడ పర్టికులర్గా అంటే కొంతమంది స్టూడెంట్స్కి బాగా ఇంప్రూవ్ చేయాలి అలాగనే ఏమి ఉండదు. జనరల్గా అందరినీ చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇన్ని మార్క్స్ స్కోర్ చేశానంటే దానికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అఫ్కోర్స్ స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత ఇక్కడ టీచర్స్ కూడా స్టూడెంట్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి డబల్ చేస్తారు, మార్నింగ్ 6 to 9. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మా పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నన్ను జాయిన్ చేయకపోతే ఇది పాసిబుల్ అయ్యేది కాదు. ఇంకా నేను ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ని ఆప్ట్ చేసుకున్నాను. ఫ్యూచర్లో ఐఐటి ఎగ్జామ్ ఇచ్చాక టాప్ 1000 ర్యాంక్ వస్తుంది అని అనుకుంటున్నాను. నా పేరు ఖ్యాతిశ్రీ. నేను తిరుమలలో 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు 10th 593 వచ్చాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చి నా హార్డ్ వర్క్. ఇక్కడ టీచర్స్ నాకు టీచ్ చేసిన విధానం కానీ, నాకు స్టడీ అవర్స్లో ఉండి చదివించిన విధానం కానీ, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ ఇచ్చి బాగా చదివించారు. మా పేరెంట్స్ నన్ను కష్టపడి చదివించారు. నా మార్క్స్కి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. మెయిన్గా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళ దగ్గరుండి అన్నీ చదివించారు. నేను తిరుమలలోనే ఇంటర్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. మంచి ఐఐటి సీట్ కొట్టాలని అనుకుంటున్నాను. సిఎస్సి చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ లాలసా. నేను నా 10th స్టాండర్డ్ తిరుమలలో చదివాను. ఇన్ని మార్క్స్ 600కి 593 రావడం చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ చాలా కష్టపడతారు.
ఇక్కడ నా సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేయడం వల్లే నేను ఈరోజు ఇన్ని మార్క్స్ తీసుకోగలిగాను. నేను ఇప్పుడు బైపీసీ తీసి తిరుమలలోనే మళ్ళీ చదువుతున్నాను. నీట్ సీట్ కూడా గ్యారంటీగా కొడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తిరుమల విద్యా సంస్థలు ఈ ఏడాది 10th ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయని రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణలు తెలిపారు. విశాఖ తిరుమల విద్యార్థులు మంచి మార్కులు సాధించారని అన్నారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల అంకితభావంతో ఈ ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీ ఎస్ఎస్సి బోర్డు 10th క్లాస్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందండి. ఈ ఫలితాల్లో వైజాగ్ తిరుమల విద్యా సంస్థల నుంచి 10th క్లాస్ రిజల్ట్స్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. దీనికి మా స్టూడెంట్స్ని, అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఆ రిజల్ట్కి తోడ్పడినటువంటి టీచర్స్కి, మా శ్రేయోభిలాషులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ప్రకటించినటువంటి 10th క్లాస్ పరీక్షా ఫలితాలలో అత్యధికంగా తిరుమల వైజాగ్ నుంచి 595 అవుట్ ఆఫ్ 600 రావడం జరిగింది. 593 మార్క్స్ అబవ్ 10 మంది స్టూడెంట్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా 590 అబవ్ 39 స్టూడెంట్స్కి వచ్చిందండి. 550 అబవ్ 555 మంది స్టూడెంట్స్కి వచ్చింది. టోటల్ ఇక్కడ మా దగ్గర చదివేటువంటి స్టూడెంట్స్ టోటల్ 748లో 500 అబవ్ 702 స్టూడెంట్స్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయి. మాకు ఇక్కడ హాస్టల్ క్యాంపస్లో ఉండేటువంటి, తాళవలసలో ఉండేటువంటి క్యాంపస్లోనైతేనేమి, అదేవిధంగా లాసన్స్ బే క్యాంపస్లో ఉండేటువంటి డే స్కాలర్ క్యాంపస్లో అయితేనేమి చాలా మంచి మార్కులతో 2 క్యాంపస్ల్లో కూడా 100% ఫలితాలు సాధించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెలో డైరెక్టర్ సార్ ఇప్పుడే చెప్పినట్టుగా రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ అది. మరి అందులో 90% అబౌవ్ ఇప్పుడు ఎవరైతే ఈ 590 పైన 550 ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు, అది బైపీసీ అయితేనే, ఎంపీసీ అయితేనే. మరి ఇప్పుడు మేము వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటీస్, ఎన్ఐటీస్లోకి పంపించడం, ఎయిమ్స్లోకి పంపించడం, అలాగే మరి స్టేట్ లెవెల్ టాప్ మెడికల్ కాలేజెస్కి పంపించడం. మరి ఈ 2 సంవత్సరాలు మా దగ్గర ఉంటారు వాళ్ళు. మేము కష్టపడి, మా టీచర్స్, మా టీం అందరూ కూడా కష్టపడి వాళ్ళు మరి ఫైనల్గా వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది రియలైజ్ అయ్యేటట్టుగా చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం బ్రాంచ్ నుంచి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడే మా ఫెలో డైరెక్టర్ సార్ ఇద్దరు చెప్పారు. దానిలో 595 మార్క్స్ అనే కాకుండా అన్ని కేటగిరీస్లోనూ 590+ మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్, 575+, 500+, ఇలాగా ఆల్మోస్ట్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంటు ఇంచుమించు 500 మార్క్స్ తెచ్చుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు, అందరికీ తెలిసిందే. సో 747 స్టూడెంట్స్కి గాను 700 అబోవ్ స్టూడెంట్స్ 500+ మార్క్స్ తెచ్చుకున్నారంటే అది స్టూడెంట్స్ కష్టపడే తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానివ్వండి, ప్రోగ్రామ్ను ప్లాన్ చేయడంలో కానివ్వండి, ఇన్వాల్వ్ అయిన ప్రతి మెంబరు కృషి అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కష్టపడిన మా ఫ్యాకల్టీ మెంబర్సు, కష్టపడిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫ్యాకల్టీ మెంబర్సు అలాగే మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా విద్యా సంస్థల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే అన్నింటికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా అభినందించాలి. పరీక్షలు సమర్థంగా నిర్వహించడంతో పాటు చాలా తక్కువ సమయంలోనే ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకుని రిజల్ట్ 30th కల్లా డిక్లేర్ చేయడం అంటే చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు కాబట్టి అలా రిజల్ట్ డిక్లేర్ చేయగలిగారు. ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుంది. కాబట్టి గవర్నమెంట్కి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా దగ్గర ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్లుగా 10th క్లాస్లో ఏ రకంగా అయితే ఫ్యాకల్టీ మెంబర్స్తో కష్టపెట్టించి రిజల్ట్ రప్పించామో ఇంటర్మీడియట్లో కూడా జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్లో కానివ్వండి అదే రకమైన ఫలితాలు తీసుకుని వచ్చి అటు ఐఐటీలో అడ్మిషను, ఎన్ఐటీలో అడ్మిషను లేదా మెడికల్ కాలేజెస్లో అడ్మిషను తీసుకురావడం కోసం మా శక్తి మేరకు మేము కృషి చేస్తామని చెప్పి పేరెంట్స్ అందరికీ విద్యాసంస్థల తరఫున భరోసాను ఇస్తాము.
రాజుల తాళవలస తిరుమల క్యాంపస్లో 10వ తరగతి విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.